హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్క్యూఎల్ సిరీస్. ఇప్పటి వరకు మనం ఎస్క్యూఎల్లో ఇంపార్టెంట్ జాయింట్స్ అన్నీ కంప్లీట్ చేసాం. ఈరోజు మనం ఒక క్విక్ రివిజన్ చేద్దాం. ఇంటర్వ్యూ ముందు, ఎగ్జామ్స్ ముందు కానీ ఈ వీడియో చూస్తే జాయింట్స్ కంప్లీట్గా కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్ అవ్వాలి. ముందుగా ఇన్నర్ జాయిన్ మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే రిటర్న్ చేస్తుంది. ఎంప్లాయీ టేబుల్లో డిపార్ట్మెంట్ ఐడి మ్యాచ్ అయితే ఎంప్లాయీ డీటెయిల్స్ ఇంకా డిపార్ట్మెంట్ డీటెయిల్స్ రెండు అవుట్పుట్లో వస్తాయి. మ్యాచ్ కాకపోతే అవుట్పుట్లో కనిపించదు. తర్వాత లెఫ్ట్ జాయిన్లో లెఫ్ట్ టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ కంపల్సరీగా అవుట్పుట్లో ఉంటాయి. రైట్ టేబుల్లో మ్యాచ్ ఉంటే డిస్ప్లే అవుతాయి, లేదంటే నల్ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ రైట్ జాయిన్లో రైట్ టేబుల్లో అన్ని రికార్డ్స్ కంపల్సరీగా అవుట్పుట్లో వస్తాయి. లెఫ్ట్ టేబుల్లో మ్యాచింగ్ రికార్డ్స్ లేకపోతే నల్ డిస్ప్లే అవుతుంది. తర్వాత ఫుల్ అవుటర్ జాయిన్ అంటే రెండు టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ని డిస్ప్లే చేస్తుంది. మ్యాచింగ్ రికార్డ్స్ ఉంటే కంబైన్ చేస్తుంది, మ్యాచింగ్ లేకపోతే మిస్సింగ్ సైడ్లో నల్ డిస్ప్లే వస్తుంది. MySQLలో డైరెక్ట్గా ఫుల్ అవుటర్ జాయిన్ డిస్ప్లే సపోర్ట్ ఉండదు. అందుకు మనం లెఫ్ట్ జాయిన్ ఇంకా రైట్ జాయిన్ని యూనియన్తో కంబైన్ చేసి ఫుల్ అవుటర్ జాయిన్ రిజల్ట్ని అచీవ్ చేస్తాం. నెక్స్ట్ సెల్ఫ్ జాయిన్ అంటే ఒక టేబుల్ని అదే టేబుల్లో జాయిన్ చేయడం. ఎంప్లాయీ మేనేజర్ రిలేషన్షిప్ లాంటివి ఇంప్లిమెంట్ చేయడానికి సెల్ఫ్ జాయిన్ యూజ్ చేస్తాం. సెల్ఫ్ జాయిన్లో అలియాస్ యూజ్ చేయడం కంపల్సరీ. లాస్ట్గా క్రాస్ జాయిన్లో మ్యాచింగ్ కాన్సెప్ట్ అసలు ఉండదు. ఫస్ట్ టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ని సెకండ్ టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ కంబైన్ చేస్తుంది. దీన్ని కార్టేషియన్ ప్రోడక్ట్ కూడా అంటారు. సింపుల్గా ఒక్క లైన్లో గుర్తుపెట్టుకోండి. ఇన్నర్ జాయిన్ అంటే మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే. లెఫ్ట్ జాయిన్ అంటే లెఫ్ట్ టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్. రైట్ జాయిన్ అంటే రైట్ టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్. ఫుల్ అవుటర్ జాయిన్ అంటే రెండు టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్. ఇంకా నెక్స్ట్ సెల్ఫ్ జాయిన్ అంటే ఒక టేబుల్ని అదే టేబుల్తో జాయిన్ చేయడం. క్రాస్ జాయిన్ అంటే ఎవ్రీ రో విత్ ఎవ్రీ రో. ఇంటర్వ్యూలో జాయింట్స్ నుండి ఆల్మోస్ట్ ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి, కాబట్టి ఈ డిఫరెన్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియో నుండి మనం ఎస్క్యూఎల్ సబ్ క్వెరీస్ స్టార్ట్ చేద్దాం. సబ్ క్వెరీస్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాం, నెక్స్ట్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.